Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం S25 Ultra ని iPhone 16 Pro Max తో అయితే కంపేర్ చేయబోతున్నాము. సో సామ్సంగ్ వర్సెస్ యాపిల్, టూ బిగ్ టెక్ కంపెనీస్ నుంచి వస్తున్న అల్ట్రా ఫోన్స్ అన్నమాట. ఈ రెండు డివైజెస్ ని కంపేర్ చేసి ఏ డివైస్ లో వస్తున్న ఫీచర్స్ మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి, ఏ యూజర్ కి ఏ ఫోన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్ఫార్చునేట్లీ ఈ ఇయర్ రెండు ఫోన్స్ నేను బ్లాక్ కలర్ లో పర్చేస్ చేశాను. బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు, రెండు ఫోన్స్ మనకి మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. రిఫ్లెక్షన్ అయితే అసలు లేదు. S24 Ultra కొంచెం డార్క్ బ్లాక్ గా కనిపిస్తుంది. ఈవెన్ మనకి సైడ్స్ కూడా మొత్తం బ్లాక్ లో ఉంటుంది అనమాట. సో S25 Ultra వచ్చేసి మనకి న్యూ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ వచ్చేసి కొంచెం టాల్ గా ఉంటుంది అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి ఫ్లాట్ చేశారు. కార్నర్స్ లో మనకి కావాల్సినంత కర్వీ అయితే లేదు. ఇక్కడ ఐఫోన్ చూడొచ్చు ఎంత కర్వీగా ఉందో, మోర్ కర్వీగా ఉంటుంది. iPhone 16 Pro Max విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ లానే ఉంటుంది. ఎటువంటి డిజైన్ న్యూ చేంజెస్ అయితే తీసుకురాలేదు. 3 కెమెరాస్ అండ్ యాపిల్ లోగో. సైడ్ చూసుకుంటే రెండు మనకి టైటానియం ఫినిష్ తోనే వస్తాయి, గ్రేడ్ 5 టైటానియం ఫినిష్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి iPhone 16 Pro Max వచ్చేసి నారో బెజల్స్ ఉంటాయి విత్ డైనమిక్ ఐలాండ్. మనకి S25 Ultra లో కూడా నారో బెజల్స్ ఉంటాయి, పంచ్ హోల్ కెమెరా. సో వెయిట్ విషయానికి వచ్చేసరికి మనకి 16 Pro Max is a heavier phone with 227 grams and S25 Ultra వచ్చేసి 218 grams. ఈవెన్ దో S Pen తో వస్తున్నా మనకి ఇది లైటర్ ఫోన్ అన్నమాట. రెండిట్లోనూ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. బట్ iPhone 16 Pro Max లో మనకి న్యూ హార్డ్వేర్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి యాక్షన్ బటన్ యాడ్ చేస్తే, ఈ ఇయర్ వచ్చేసి కెమెరా కంట్రోల్ బటన్ ని యాడ్ చేశారు. రైట్ సైడ్ బాటమ్ లో ఉంటుంది. కెమెరా కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే మీకు కెమెరా ఇన్స్టెంట్ గా ఓపెన్ అవుతుంది. అండ్ అలానే కొన్ని AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారు, లైక్ విజువల్ ఇంటెలిజెన్స్. ఈ కెమెరా కంట్రోల్ బటన్ కెమెరా ఓపెన్ చేయడానికే కాదు, ఈవెన్ మనం కొన్ని మోడిఫికేషన్ చేయొచ్చు, జూమ్ చేయొచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కెమెరా సెట్టింగ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. అదే మనం S25 Ultra లో చూసుకుంటే కొత్తగా ఎటువంటి న్యూ ఫీచర్స్ ని యాడ్ చేయలేదు. బట్ S Pen లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీని అయితే తీసేశారు. స్క్రీన్ మీద నోట్స్ అయితే తీసుకోవచ్చు, కానీ బ్లూటూత్ జెస్చర్స్ కానీ దీంట్లో ఉండే బ్యాటరీని కానీ రిమూవ్ చేసేసారు. ఇదైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఏదైనా ఫోన్స్ ఫీచర్స్ ని యాడ్ చేయడం చూసాము, బట్ S25 Ultra లో రిమూవ్ చేశారనమాట. సో డిజైన్ పరంగా ఈ రెండు డివైజెస్ లో ఏది చూస్ చేసుకున్నా మీకు మాత్రం ప్రీమియం క్వాలిటీ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. రెండు డిస్ప్లేస్ వచ్చేసి 6.9 inches ఉంటాయి. మనకి ఐఫోన్ లో చూసుకుంటే సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. రెండిట్లోనూ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్. మనకి మినిమం 1000 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటే ఐఫోన్ లో మనకి 2000 nits పీక్ బ్రైట్నెస్ అనమాట. బట్ S25 Ultra విషయానికి వచ్చేసరికి 2600 nits వరకు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వగలదు. మీ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రెండు డిస్ప్లే క్వాలిటీస్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి. మనకి ఐఫోన్ లో వచ్చేసి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. రిజల్యూషన్ చూసుకుంటే మనకి సామ్సంగ్ లో కొంచెం హైయర్ గా కనిపిస్తుంది. రెండు డివైజెస్ లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. అండ్ డార్క్ రూమ్ లో యూస్ చేస్తున్నప్పుడు రెండిట్లోనూ మనకి 1 nit కి బ్రైట్నెస్ అనేది వెళ్ళగలదు. అవుట్ సైడ్ సన్లైట్ లో మనకి స్క్రీన్ అనేది ఎంత బ్రైట్ గా అవుతుందో, అలానే డార్క్ రూమ్ లో యూస్ చేస్తున్నప్పుడు స్క్రీన్ కూడా అంత డార్క్ గా వెళ్ళగలదు. మన ఐస్ కి అయితే అది చాలా మంచిది. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ ఫీచర్ వచ్చేసి S25 Ultra లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద కంటెంట్ చూస్తున్నప్పుడు S25 Ultra లో ఎక్కువగా మీకు రిఫ్లెక్షన్స్ అనేవి కనిపించవు. అదే iPhone 16 Pro Max లో ఇక్కడ చూడొచ్చు, క్లియర్ గా రిఫ్లెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సామ్సంగ్ వాళ్ళు అయితే యాంటీ రిఫ్లెక్టింగ్ సెకండ్ జనరేషన్ యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ ఎటువంటి చేంజెస్ అయితే లేవు, కానీ ఎటువంటి న్యూ అప్గ్రేడ్ అయితే నాకు కనిపించలేదు. బట్ 16 Pro Max తో కంపేర్ చేసుకుంటే స్క్రీన్ రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈ రెండిట్లోనూ బెస్ట్ డిస్ప్లే ఏంటి అని అడిగితే కనుక ఐ విల్ గో విత్ S25 Ultra. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, మనకి యాపిల్ లో వచ్చేసి A18 Pro చిప్ సెట్ అయితే ఉంటుంది. 3 nanometer చిప్ సెట్, 6 core CPU అండ్ 6 core GPU అయితే ఇస్తున్నారు విత్ 8 GB ఆఫ్ ర్యామ్. బట్ సామ్సంగ్ వాళ్ళ విషయానికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite చిప్ అయితే యూస్ చేస్తున్నారు. 3 nanometer చిప్ సెట్, 8 core CPU అండ్ Adreno 830 GPU అయితే యూస్ చేస్తున్నారు విత్ 12 GB ఆఫ్ ర్యామ్. రెండు చిప్ సెట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై TSMC. బట్ పర్ఫార్మెన్స్ గెయిన్స్ అనేది మీరు నార్మల్ యూజర్ అయితే రెండిట్లోనూ మీకు ఎటువంటి డిఫరెన్సెస్ కనిపించవు. హెవీ గేమర్ అయితే మాత్రమే మీకు స్లైట్ గా ఐఫోన్ లో బెటర్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సామ్సంగ్ లో ఏమవుతుందంటే అక్కడక్కడ ఫ్రేమ్ రేట్స్ అనేవి డ్రాప్ అవుతూ వస్తున్నాయి నా గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో.
ఐఫోన్ లో మాత్రం మనకి కొంచెం కాన్స్టెంట్ గా ఉంటుంది. అలా అని చెప్పి S25 Ultra బాలేదని కాదు, స్లైట్లీ A18 చిప్ అనేది కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది సాఫ్ట్వేర్, మనకి ఐఫోన్ లో వచ్చేసి iOS 18 సపోర్ట్ తో వస్తుంది. సామ్సంగ్ విషయానికి వచ్చేసరికి Android 15 One UI 7.0 తో వస్తుంది. సామ్సంగ్ వాళ్ళు 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఐఫోన్ వాళ్ళు వచ్చేసి మనకి ఓన్లీ 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అండ్ 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. బట్ మీకు ప్రాంప్ట్ అప్డేట్స్ అనేవి ఐఫోన్ లో ఉంటుంది. ఆండ్రాయిడ్ గురించి తెలిసిందే కదా, ఫస్ట్ గూగుల్ వాళ్ళకి రిలీజ్ అయిన తర్వాతే సామ్సంగ్ వాళ్ళకి వస్తుంది. అది మళ్ళీ సామ్సంగ్ వాళ్ళు ఫస్ట్ హై అండ్ లేటెస్ట్ డివైస్ కి ఫస్ట్ రిలీజ్ చేస్తారు. లైక్ ఇయర్ చూస్తున్నాం కదా, S25 Ultra కి ఆల్రెడీ 7.0 వచ్చింది. ఇంకా మనకి S24 Ultra కూడా రాలేదు. ఈవెన్ దో 7 years ఆఫ్ అప్డేట్ ఉన్నా కొంచెం లేట్ గా వస్తుంది. అదే ఐఫోన్ లో అలా ఉండదు. మనకి iOS 18 అనేది ఐఫోన్ 16 Pro Max వస్తే మనకి 15 Pro Max కూడా అదే టైంలో వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకొక విషయం, యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ AI ఫీచర్స్. సో సామ్సంగ్ లో మనకి AI ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఐఫోన్ వాళ్ళు ఇప్పుడిప్పుడే క్యాచ్అప్ అవుతున్నారు AI ఫీచర్స్ లో. సో మీకు మంచి AI ఫీచర్స్ కావాలంటే S25 Ultra లో ఉంటాయి. యాపిల్ వాళ్ళు ఇప్పుడిప్పుడే యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దే నీడ్ టు క్యాచ్ అప్. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఫస్ట్ వైడ్ యాంగిల్ కెమెరాతో చూసుకుంటే ఐఫోన్ 16 Pro Max లో మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. f1.8 విత్ 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది అనమాట. సామ్సంగ్ లో వచ్చేసి 200 మెగాపిక్సెల్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు విత్ f1.7. ఇది కూడా మనకి 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. సో ఈ రెండు కెమెరా శాంపుల్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐఫోన్ లో వచ్చేసి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంటే సామ్సంగ్ వాళ్ళు వచ్చేసి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ చేస్తున్నారు. రెండిట్లోనూ ఫోటో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఐఫోన్ లో వచ్చేసి డిఫాల్ట్ గా 24 మెగాపిక్సెల్స్ లో షూట్ చేస్తుంది. సామ్సంగ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్స్ లో డిఫాల్ట్ గా షూట్ చేస్తుంది. దాన్ని మీరు మాన్యువల్ గా 50 కానీ 200 కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 కెమెరా శాంపుల్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇవన్నీ తీసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, సామ్సంగ్ S25 Ultra ఒకవేళ తీస్తే కనుక ఐఫోన్ కన్నా బెటర్ ఫోటో తీస్తుంది, లేదు అంటే కొంచెం డల్ ఫోటో తీస్తుంది. అదే ఐఫోన్ విషయానికి వచ్చేసరికి స్టాండర్డ్ ఫోటో అనమాట. అది ఎలా ఉందో అలా వస్తుంది, లేదా కొంచెం బెటర్ చేస్తుంది అంతే. S25 Ultra లో కన్సిస్టెన్సీ అనేది అప్పుడప్పుడు మిస్ అవుతుంది. లైటింగ్ చేంజ్ అయినప్పుడల్లా ఫోటో అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడొచ్చు, మనకి S25 Ultra లో ఇక్కడ లైట్ పోయింది. ఇది ఈవినింగ్ టైం తీసిన పిక్చర్. ఐఫోన్ లో చూసుకుంటే ఇమేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది పీజే ఫోటో. అదే మీరు సామ్సంగ్ లో చూసుకుంటే ఒకసారేమో డల్ గా వచ్చింది, ఇంకోసారేమో బ్రైట్ గా వచ్చింది. ఒకటే ఫోటో ఒకటే ఫ్రేమ్ అసలు మూవ్ కూడా చేయలేదు. కొంచెం కన్సిస్టెన్సీ అనేది S25 Ultra లో మిస్ అవుతూ వచ్చింది. అండ్ పోర్ట్రేట్ ఫోటోస్ ఎస్పెషల్లీ S25 Ultra లో పోర్ట్రేట్ ఫోటోస్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్ కెమెరా, ఐఫోన్ వాళ్ళు ఈ ఇయర్ అల్ట్రా వైడ్ కెమెరాని 48 మెగాపిక్సెల్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. మనకి సామ్సంగ్ వాళ్ళు కూడా ఈ ఇయర్ అల్ట్రా వైడ్ యాంగిల్ ని 50 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేశారు. కొన్ని షార్ట్స్ వచ్చేసి సిమిలర్ గా అనిపిస్తాయి కొంచెం, బట్ నైట్ టైం తీసిన షార్ట్స్ కొంచెం సామ్సంగ్ లో కలర్ గ్రేడింగ్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఇది కామన్ అనమాట. ఫోటో తీసిన తర్వాత కొంచెం కలర్ గ్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది టెలిఫోటో, మనకి ఐఫోన్ లో వచ్చేసి ఓన్లీ 1 టెలిఫోటో లెన్స్ ఉంటుంది విత్ 12 మెగాపిక్సెల్స్. ఇది మనకి 3x దగ్గర స్టార్ట్ అయ్యి 25x వరకు జూమ్ జరుగుతుంది. అదే మనం సామ్సంగ్ విషయానికి వచ్చేసరికి 2 టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 10 మెగాపిక్సెల్స్ దగ్గర ఉంటుంది, ఇది 3x దగ్గర ఆప్టికల్ జూమ్ జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి 50 మెగాపిక్సెల్స్, మనకి 100x వరకు జూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ జూమ్ చేసిన ఇమేజెస్ చూడొచ్చు. ఈ రెండు ఫోన్స్ లో జూమ్ చేసిన ఇమేజ్ ఏది క్లారిటీగా ఉంది అంటే S25 Ultra ఇమేజెస్ లో క్లారిటీగా కనిపిస్తుంది. నాట్ ఎట్ 100x, 30x ఆర్ 50x వరకు అయితే ఆ జూమ్ క్లారిటీ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, రెండిట్లోనూ మనం 4K వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు 24, 30 అండ్ 60 FPS లో. మనకి సామ్సంగ్ లో 8K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, బట్ ఐఫోన్ లో అయితే సపోర్ట్ చేయదు. మీరు వీడియో శాంపుల్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నాకైతే ఐఫోన్ లో వీడియో క్వాలిటీ, స్టెబిలిటీ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా నచ్చింది. సామ్సంగ్ లో నేను చాలా వీడియోస్ తీసాను, కొన్ని బాగున్నాయి, కొన్ని ఓకేగా ఉన్నాయి. ఆ స్టెబిలిటీ అనేది కాన్స్టెంట్ గా ఫొటోస్ లో అండ్ వీడియోస్ లో మిస్ అవుతూ వస్తుంది. అండ్ కమింగ్ టు ది బయోమెట్రిక్స్, యాపిల్ వాళ్ళు అయితే మనకి ఫేస్ ఐడితో వస్తారనమాట. ఫేస్ ఐడి టెక్నాలజీ ఫ్యూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు, చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. సామ్సంగ్ విషయానికి వచ్చేసరికి అల్ట్రాసానిక్ అండర్ డిస్ప్లే సెన్సార్ అయితే యూజ్ చేస్తారు, ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా బాగుంది. ఈ కొత్తగా నేను ఈ ఫీచర్ అయితే యూజ్ చేస్తున్నాను. అన్లాక్ చేసినప్పుడల్లా మనకి ఐఫోన్ లో సిరి వచ్చినట్టు స్క్రీన్ మొత్తం మెరుస్తూ వస్తుంది. ఫింగర్ ప్రింట్ అక్యురసీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, ఐఫోన్ లో వచ్చేసి 4685 mAh బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. యాపిల్ వాళ్ళు స్లోగా మనకి బ్యాటరీ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు ఇయర్ బై ఇయర్. మనకి సామ్సంగ్ లో ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా 5000 mAh బ్యాటరీ కాన్స్టెంట్ గా ఉంటుంది.
రెండిట్లోనూ మనకి నార్మల్ యూజర్ అయితే 2 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా వస్తుంది. హెవీ యూజర్ అనుకోండి మోర్ దెన్ ఎ డే ఖచ్చితంగా ఉంటుంది. రెండు ఫోన్స్ నేను రిలీజ్ అయిన కానించి యూజ్ చేస్తున్నాను. బ్యాటరీ ఇష్యూస్ అయితే రెండిట్లోనూ కనిపించలేదు. ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వస్తే మనకి ఐఫోన్ లో 40 వాట్స్ అడాప్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ లో 45 వాట్స్ వైర్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. రెండిట్లోనూ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. బట్ ఐఫోన్ లో వచ్చేసి మనకి మ్యాక్సేఫ్ సపోర్ట్ అనమాట. సో 25 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అదే సామ్సంగ్ లో వచ్చేసి 15 వాట్స్ వైర్లెస్ సపోర్ట్ ఉంటుంది అనమాట. రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఐఫోన్ లో కింద USB-C పోర్ట్ ని యూజ్ చేసి ఛార్జ్ చేయొచ్చు. మనకి S25 అల్ట్రా లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. 4.5 వాట్స్. లాస్ట్లీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ వచ్చేసి 1,45,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అయితే S25 అల్ట్రా వచ్చేసి 1,30,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏ యూజర్ కి ఏ ఫోన్ బెటర్ గా ఉంటుంది అని అడిగితే గనక S25 అల్ట్రా వచ్చేసి మీకు మంచి డిస్ప్లే ఉండాలి, S Pen సపోర్ట్ కావాలి, మీరు S Pen ఎక్కువగా యూజ్ చేస్తాను, లేదు అంటే మనకి కెమెరాలో జూమింగ్ క్యాపబిలిటీస్ అనేవి ఎక్కువ ఉండాలి అనుకుంటే S25 అల్ట్రా విల్ బి ఏ గుడ్ చాయిస్. సో 16 Pro Max ఎవరికి బాగా సెట్ అవుతుందంటే ఇది యాపిల్ వాళ్ళ నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్. సో యాపిల్ లోగో ఇదే ఒక బ్రాండ్ వాల్యూ అనమాట. వీటితో పాటుగా మనకి గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ అనేది బాగుంటుంది అనమాట. సాఫ్ట్వేర్ కి అండ్ చిప్సెట్ కి ఇంటిగ్రేషన్ అనేది సూపర్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మంచి కెమెరా సిస్టమ్ ఉంటుంది. యాపిల్ ఎకో సిస్టమ్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఐఫోన్ 16 Pro Max విల్ బి ఏ గుడ్ చాయిస్. యాపిల్ వాళ్ళ నుంచి 16 Pro Max మించి బెస్ట్ డివైస్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. ఈ రెండిట్లో మీరు ఏ డివైస్ పర్చేస్ చేసినా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.